శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇంకా ఉంటున్నందుకు సంతోషించాలా, లేకపోతే 23 సంవత్సరాల నుంచి ఇంకా సర్వ్ చేస్తున్నందుకు తెచ్చిపడాలి అర్థం కావట్లేదు. కానీ ఒకటే మాట, కష్టపడే వాళ్ళకి సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ తప్పకుండా ఒక సక్సెస్ వస్తుందని నమ్మి 23 సంవత్సరాల నుంచి నా ట్రావెల్ కావాల్సి ఇంకో 23 సంవత్సరాలు కూడా నేను చేస్తాను. కానీ ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. ఎందుకంటే చాలా మంది అంటే ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో అట్లీస్ట్ 8 కోట్ల మందిలో ఒక ఇద్దరన్నా అరే అదే అని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకునే ఆ ఇద్దరి కోసమైనా నేను ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి కోసమైనా నేను ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను. అండ్ అమెరికాలో జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ చేసినా కూడా నాకు నా ఇంట్రెస్ట్ కానీ నా ప్రేమ కానీ మొత్తం సినిమా మీదనే. కాబట్టి అన్ని వదులుకొని నేను సినిమా గురించే తాపత్రయపడుతూ సినిమా గురించి నేను పనిచేస్తున్నాను. అలా నాకున్న డెడికేషన్ కైనా ఎప్పటికైనా ఒక మంచి హిట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఒక ఆర్టిస్ట్ కి లైఫ్ మారిపోతుంది. ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఒక ఆర్టిస్ట్ కి ఒక శుక్రవారం లైఫ్ టర్న్ అయిపోతుంది. లేదా కొత్త వచ్చిన ఒక ఆర్టిస్ట్ కూడా శుక్రవారం ఒక బ్రేక్ వచ్చేసి టాప్ స్టార్ అయిపోతారు. అలా నాకు నమ్మకం ఉన్న శుక్రవారం ఈ 21వ తారీఖు ఫిబ్రవరి సినిమా. ఈ సినిమాకి మామూలుగా సాంగ్ మీరు చూస్తూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది సాంగ్. సో ఈ సినిమాని నిర్మించినందుకు వెంకట్ రెడ్డి గారికి, అలాగే చంద్ర గారికి, చైతన్య గారికి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. అండ్ డైరెక్టర్ గంగా గారికి, ఆయన నేను చాలా సార్లు అనుకున్నాను కలిసి చేయాలి అని. 2-3 ప్రాజెక్ట్స్ డిస్కస్ కూడా చేసుకున్నాం. ఫైనల్ గా ఇది షేప్ అప్ అయింది. సో ద డెవిల్స్ చైర్ అని ఎందుకు అనుకున్నామంటే, ఈ పేరుతో వస్తే ఏ లాంగ్వేజ్ లో అయినా సరే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. కాబట్టి ఆ పేరు అండ్ మీకు చిన్న హింట్ ఆల్రెడీ మన ఇచ్చారు, బట్ నేను చెప్తాను. మనిషికి అత్యాశ అనేది ఒకటి ఉంటుంది, గ్రీడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గ్రీడ్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పి కొన్ని తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాం మనం, మనుషులకి అది నైజం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఒక డెవిల్ ఏం చేస్తుంది, దానికి హీరో ఎలా బలి అవుతాడు అనేది సినిమాలో చాలా మంచి కాన్సెప్ట్ గా చూపించారు. మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. అంతేకాకుండా మిమ్మల్ని డెఫినెట్ గా సినిమా భయపెడుతుంది. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు గంగాధర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సాంగ్ ఇందులో బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు అభిషేక్ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేష్మా గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికి, మన ఎడిటర్ హేమంత్ గారికి, బాబీ గారికి ముఖ్యంగా ట్రావెలింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఎవరి పేరు మర్చిపోతే సారీ. అండ్ ముఖ్యంగా మా గడ్డం నవీన్, ఎందుకంటే నవీన్ నేను మా టీంలో తీసుకున్న విషయం పక్కన పెడితే ఎక్కడికి వెళ్ళినా మా అభియాన్నకు ఒక ఛాన్స్, మా అభియాన్నకు ఒక సినిమా అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాడు మనవి. సో ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను నా గురించి ఆలోచించకుండా వాళ్ళని వదిలేస్తే థ్యాంక్స్ అనుకుంటా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడే వెళ్ళిపోయారు మా నవీన్ గారు, నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్. నేను ఇంకో సినిమా చేయబోతున్నాను. ఆయన ఆ సినిమా స్టోరీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వినేసి, ఓకే నేను ఈ సినిమా చేస్తున్నాను, నువ్వు నిలబడడానికి నేనేం చేయాలో నా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పేశారు. సో అంత కాన్ఫిడెంట్ గా నా మీద నమ్మకం పెట్టినందుకు ఆయన పెట్టుకున్న 100% నేను 200% నేను పనిచేస్తాను దాన్ని కరెక్ట్ సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్ళడానికి. సో నాకు అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా మీరందరూ సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ హిట్ చేసినందుకు గంగోల కమలాకర్ గారికి అండ్ ఎస్పీ గారికి, సురేష్ అన్నకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అండ్ అనంత్ శ్రీరామ్ గారు,
కమ్మారెడ్డి బాలరాజు గారు, వీరశంకర్ గారు, అందరికీ వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో అందరికీ కామేశన్న స్వామి గారు అందరికీ థ్యాంక్స్. నన్ను అండ్ మా టీమ్ ని సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా మీకు మంచి సినిమా మాత్రం చూపిస్తాము ఈ డేవిస్ ద్వారా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.